హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఏంటి దివాళీ రాకముందే దివాళీ సెలబ్రేషన్సా ఎక్కడా అని అనుకుంటున్నారా? సో ఇదైతే దివాళీ సెలబ్రేషన్ కాదు, మన దసరాకి శ్రీకాకుళంలో జరిగిన ఈవెంట్ అనమాట. నా చిన్నప్పటి నుంచి అయితే నేనెప్పుడు మా ఊర్లో ఇంత పెద్ద ఈవెంట్ అయితే చూడలేదు. అది దసరాకి. దసరా అంటే ఇంట్లో పూజలు, బైక్కి పూజలు, మన సైకిల్స్కి పూజలు చేస్తూనే ఉన్నాం అంతే తప్ప ఇప్పుడు ఇలా ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం ఇలాంటివి అయితే జరగలేదు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూసారా, అందరూ ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేసుకొని చాలా బాగా ఈవెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మీలో ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలీదు. సో మన శ్రీకాకుళంలో ఈ ఈవెంట్కి ఎంతమంది అటెండ్ అయ్యారో చెప్పండి. ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఈవెంట్ ఉండొచ్చు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి ఈవెంట్ ఏదైనా జరిగితే ముందే మీకు అప్డేట్ ఇస్తా. ఈ ఈవెంట్ మన శ్రీకాకుళం జిల్లాలో డేనర్ దగ్గర ఉన్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అయితే జరిగింది. సో మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఇలాంటివి చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి, చాలామంది అటెండ్ అవుతారు. మీలో ఎంతమంది నాలాగే దివాళీ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? అండ్ ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చాలా పెద్ద క్రాకర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. చాలా చాలా అంటే చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి. అండ్ కొంచెం కాస్ట్ కూడా అలానే ఉంటుంది. బట్ మన సంతోషం కోసం కొంచెం కాస్ట్ పెట్టలేమా? దసరా లేదా విజయదశమి అనేది ధర్మం చెడిపైన గెలిచిన రోజుగా మనం జరుపుకుంటాం. అసలు ఈ విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందామా? పూర్వం రావణాసుడు లంకరాజు గొప్ప జ్ఞాపకవంతుడు మరియు శక్తివంతుడు. కానీ అతని అహంకారం వల్ల దురాశ కారణంగా చెడు మార్గంలో నడిచేవాడు. ఇది అందరికీ తెలిసిందే. ఆ చెడు మార్గంలో నడుస్తూ రాముడు భార్య సీతను అపహరించాడు. దాంతో రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు హనుమంతుడితో సహా కలిసి వానర సేవతో కలిసి సముద్రంపై సేతుబంధం కట్టి లంకకైతే చేరుకున్నారు. అక్కడ రాముడు రావణాసుడు యుద్ధం చేసి చివరికి అది దశమ రోజున రాముడు రావణునితో బాణంతో సంహరించాడు. సో అందుకే అది దశమ రోజు జరిగింది కాబట్టి విజయదశమి అని చెప్తాం. ఎందుకంటే రాముడు విజయాన్ని పొందాడు కాబట్టి అది దశమ రోజు జరిగింది కాబట్టి విజయదశమి. ఆ రోజున దసరా లేదా విజయదశమిగా పిలుస్తాం. అంటే ధర్మం యొక్క విజయం, అధర్మం యొక్క పరాజయం అని. అందుకే ఆ రోజు మనం రావణుడి బొమ్మని దహనం చేస్తాం. చెడుపై మేలు గెలుపు గుర్తు చేసుకుంటాం. సరే, నాలాగా మీలో ఎంతమందికి డౌట్ వచ్చింది, ఆయుధ పూజలు ఎందుకు చేస్తాం దసరాకి? మనం ఈ ఆయుధ పూజ ఎందుకు చేసుకుంటామంటే దేవుళ్ళ ఆశీర్వాదం కోరుకుంటూ ప్రయాణంలో ప్రమాదాలు రాకుండా ఉండాలని, భద్రత కోసం, కృతజ్ఞత మరియు గౌరవం కోసం, దోషాలన్నీ తీరుస్తుందని నమ్మకం, సాంప్రదాయాలు, సామూహిక ఆచారాల కోసం. ప్రత్యేకంగా దసరా ఆయుధ పూజల్లో ఆయుధాలు, వాహనాలు పూజిస్తారు. అది సాంస్కృతిక గుర్తింపుగా కూడా ఉంటుంది. పూజ చేయడం వల్ల మన మనసుకి శాంతి, నమ్మకం వస్తుంది. ఆ వస్తువుని వాడకానికి మనం బాధ్యతాయుతంగా అవతరిస్తాం. అందుకే మనం ఆయుధ పూజలు చేస్తామన్నమాట. అర్థమైందా? ఇంతకంటే క్లియర్గా అయితే నేను ఇంకా చెప్పలేను. ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది మన దసరా స్టోరీ. ఇంకా మీకు దసరా గురించి ఇంకా క్లియర్గా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దసరా గురించి చేసేటప్పుడు ఆ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకొని మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దసరా గురించి ఇస్తాను. ఇది మన విజయదశమి సంబరాలు మన శ్రీకాకుళంలో. ఇలాంటి విజయదశమిలో మనం ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా ఈ ఈవెంట్ని అటెండ్ అయి ఉంటారు. ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మన దసరా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ ఫర్ నౌ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.